తన తాళిని తాకట్టు పెట్టి కామాక్షికి డబ్బులిస్తూ శృతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి, షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొత్తానికి బాలు అయితే తన తోటి డ్రైవర్ల సహాయంతో మీనా ఎక్కడుందో కనిపెట్టి మీనాని కాపాడుతాడు. బాలుకి దొరికితే చంపేస్తాడనే భయంతో ఇక దినేష్ అయితే గుణ కారులో ఎక్కేసి పారిపోతాడు. తరువాత మీనా ఇక దినేష్ గురించి మొత్తం నిజం చెప్పడంతో వాడు సంగతి తర్వాత ముందు ఇంటికి వెళ్దాం పదా అని బాలు అంటాడు. ముందు నా మీద పడ్డ దొంగతనం ఏంటో అదంతా కూడా నేను చెయ్యలేదని నిరూపించుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలి అని మీనా అడిగేసరికి కామాక్షి ఇంటికి వెళ్ళి ఇక కామాక్షిని నిలదీస్తాడు బాలు. కామాక్షిని గట్టిగా ఇక అడగడంతో పోలీస్ కేసు పెడతాను, నువ్వు కూడా రా, మా అమ్మని కూడా తీసుకువెళ్తాను పోలీస్ స్టేషన్కి, మనం కేసు పెడదాము అంటూ బాలు అనేసరికి కామాక్షి భయపడిపోతూ ఉంటుంది. అలా 2-3 సార్లు కామాక్షి అయితే నేను పోలీస్ స్టేషన్కి రాను, కంప్లైంట్ ఇవ్వను అని మొండికేస్తుంది. బాలుకి అనుమానం వచ్చి ఇంకా కామాక్షిని భయపెడతాడు. నువ్వు రాకపోతే పోలీసుల్ని ఇక్కడికి పిలిపిస్తాను అంటూ ఇక కామాక్షి ముందు అనడంతో అప్పుడే ఇక కామాక్షి అయితే ఆ డబ్బులు నావి కాదురా, మీ అమ్మవే. ఆ రోజు శివని విడిపించడానికి కేసు వాపస్ తీసుకోవడానికి లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని జాలిపడి తీసుకున్నట్టు నటిస్తుంది అందరి దగ్గర అని కామాక్షి నిజాన్ని బయట పెట్టేస్తుంది. అది విని కోపంతో రగిలిపోతూ బాలు మీనా ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వచ్చిన మీనాని మళ్ళీ ఏదోటి తిట్టాలని అనుకుంటూ ఉంటుంటే అప్పుడే ఇక ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది మీనా. ఏవండి లక్షావతి గారు, మీరు పాపం కామాక్షి పిన్ని గారి ఇంట్లో పోయిన డబ్బుల గురించి చాలా బాధపడ్డారు కదా, అసలు ఆ డబ్బులు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, అవి కామాక్షి పిన్ని డబ్బులు కాదు, చెప్పండి, చెప్తారా లేకపోతే నన్నే నిజాన్ని బయట పెట్టమంటారా? భర్తని మోసం చేస్తున్నారు, దేవుళ్ళలాంటి భర్త ముందు మీ బండారాన్ని బయట పెట్టమంటారా, లేకపోతే మీ కొడుకుల ముందు మీ కోడల ముందు మీరు చేసిన పనిని అంతా కూడా బయట పెట్టమంటారా, చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మీనా. నాన్న, ఈ లక్షావతి ఈ లక్షలు మింగినోడు తల్లి ఏం చేసిందో ఆవిడ్ని అడుగు నాన్న. అవును మావయ్య గారు, కామాక్షి పిన్నివి ఆ డబ్బులు కావు, మరి ఆ డబ్బుల కోసం అత్తయ్య ఎందుకంత తాపత్రయం పడుతుందో, ఆ డబ్బులకి అత్తయ్యకు ఉన్న సంబంధం ఏంటో అడగండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే నాన్న చూసావా, మీనా ఒక్క మాట మాట్లాడితేనే ఇక మీనా మీద వీరంగం చేసే అమ్మ సౌండ్ లేకుండా సౌండ్ సిస్టమ్ ఆగిపోయినా స్పీకర్ లాగా ఎలా మూగపోయిందో, ఇప్పటి వరకు మీనాని దొంగ అంటూ భరతనాట్యం చేసిన ఈ లక్షావతి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో కనుక్కోండి నాన్న అని అడుగుతూ ఉంటే, చెప్పు, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ డబ్బులు ఎవరివి? నావి కాదు, కోడలివి కాదు, మనోజ్వి కావు, కామాక్షివి కూడా కాదు. ఆ 2 లక్షలు మరి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి మీనానే కొట్టేసిందని నీకు ఎలా తెలుసు? సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక ప్రభావతి మౌనంగా ఉంటుంది. అంటే ఆ 2 లక్షలు ఎవరింట్లో అన్నా దొంగతనం చేసి నువ్వే కామాక్షి ఇంట్లో పెట్టావా అని అడుగుతూ ఉంటే, ఏంటండి ఆ మాటలు, ప్రాణం పైన నేను దొంగతనం చేయను అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను అంతే అత్తయ్య, ప్రాణం పైన మీనా తప్పు చేయదు అని అంటూ ఉంటుంది మీనా కూడా. మీరే మరి ఆ డబ్బుల గురించి బయట పెట్టండి అని అనగానే ఒక్కసారి మరో పక్క రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే అది అది అని తడబడుతూ ఉంటే, నువ్వు చెప్పలేవులే కానీ నేనే చెప్తాను. ఈ మానవతావాది ఎంతో ఉత్తమురాలు మీ భార్య పాపం శివ మీద కేసుని మంచి మనసుతో వాడి భవిష్యత్తు గురించి ఆలోచించి జాలిపడి ఆ కుటుంబం మీద ఏదో జాలి చూపించి కేసు వాపస్ తీసుకుందని నువ్వనుకుంటున్నావు. నీ మాటలు విని నీ మాటకి విలువిచ్చి కేసు వాపస్ తీసుకుందని అనుకుంటున్నావు కదా, కానీ లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకొని తను కేసు వాపస్ తీసుకుంది నాన్న అని నిజాన్ని బయట పెడతాడు బాలు. అందుకనే పాపం డబ్బులు పోయిన కామాక్షి అత్తయ్య ఏమీ మాట్లాడకపోయినా అమ్మ మాత్రం ఆ డబ్బుల కోసం ఎంత తాపత్రయం పడిపోతుందో అని బాలు చెప్పంగానే అప్పుడే సత్యం వీళ్ళు చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. ఇక అలా అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే అది ఆ రోజు లాయర్ బలవంతం పెడితే తీసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని సత్యం ప్రభావతి చెంప పగలగొడతాడు. ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావో,
నాలాంటి మంచి వ్యక్తిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుంది నీచురాలా అని అంటూ తిడుతూ ఉంటాడు. డబ్బు కోసం ఇంక నువ్వు ఎంతకైనా దిగజారిపోతావా? డబ్బుతోనే నీకంతా కూడా అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ప్రభావతినైతే అది కాదండి అని అనగానే, ఛీ, అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీలాంటి భార్యని నాకు ఎందుకు ఇచ్చావు భగవంతుడా అని ఆ దేవుణ్ణి నిలదీయాలనుకుంటున్నాను. కుటుంబం గురించి పట్టించుకోవు, ఎంతసేపు డబ్బు 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 మీదేసుకొని పోతావా ఏంటి అని అంటూ ఉంటాడు. సత్యమైతే ఇప్పుడు ఇంతమంది ముందు నీ పరువు పోయింది. ఆ 2 లక్షలు నువ్వు మీనా మీద దొంగతనం తీసిందని దొంగతనం మోపావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? ఇప్పుడు నేనే కదా అందరి ముందు చేతకాని భర్తనైపోయాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఆ మాట విని, అది కాదండి, నేనేమి మీ పరువు తీయాలని వీళ్ళు ఇదంతా చేయలేదు అని అంటూ ఉంటే, ఇక నువ్వు మాట్లాడుతుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. 2 రూపాయలు 3 రూపాయలు ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ మీనా పువ్వులు అమ్మినవి, నేను ట్యాక్సీ నడుపుకున్నవి, ఇలా మొత్తం కూడా 5 లక్షలు చేసుకొని మేము మొత్తం బయట అప్పు చేసి ఆ లాయర్కి కట్టి శివని విడిపించుకున్నాము. ఎందుకు? ఈవిడి గారు కేసు వాపస్ తీసుకోలేదు కాబట్టి. అప్పుడేమో ఈవిడి గారికి గౌరవం అన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. కుటుంబ గౌరవాలు, మర్యాదలు అన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. మరి లాయర్ దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు ఆ మర్యాద గౌరవం ఏమైపోయాయో? తొంగలో తొక్కేసిందో లేకపోతే బీరువాలో దాచిపెట్టేసిందో అని అంటూ ఉంటాడు బాలు. ఏదో డబ్బు మనిషి అనుకున్నాను కానీ డబ్బు కోసం మరి ఇంత దిగజారిపోతుందని అనుకోలేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక అందరూ కూడా ప్రభావతిని ఇక నిందిస్తూ ఉంటారు. కానీ అప్పుడు బాలు అయితే చివర్లో, నువ్వు 2 లక్షలు లాయర్ దగ్గర తీసుకున్నా కూడా ఆ 2 లక్షలు అసలు కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఎలా పోయాయో, ఎవరు దొంగలించారో ఆ మాత్రం కూడా తెలుసుకుంటాను. ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకి మీ అందరి ముందే శిక్ష విధిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మీనా బాలు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను కిడ్నాప్ చేసిన విషయం మావయ్యకి చెప్పకండి, భయపడతారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, అదేంటి మీనా, ఆ రోజు కిడ్నాప్ చేసిన వాడు మళ్ళీ నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు? మన మీద పగతోనే చేశాడంటావా అని అంటూ ఉంటే, ఆ రోజు దీపావళి రోజు నన్ను కిడ్నాప్ చేసిన ఆ దినేష్ గాడే మళ్ళీ ఈరోజు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడో నాకు అసలు కూడా అర్థం కావడం లేదండి. ఏదో దాచిపెడుతున్నాడు వాడు అని, వాడు వెనకాల ఎవరైనా ఉండుంటారంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏమో నాకు అదే అర్థం కాలేదు, కానీ వాడు కారులోనే పారిపోయాడు నా నుంచి తప్పించుకొని అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక దినేష్కి ఏమీ కాలేదని, దినేష్ గుణ దగ్గరే ఉన్నాడని, తను ఆరోగ్యంగా ఉన్నాడని, మీనాని కిడ్నాప్ చేసింది దినేష్ అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే ఇక షాక్ అయిపోతూ రోహిణి అయితే, అంటే దినేష్ గాడు బ్రతికి ఉన్నాడు, కానీ దినేష్కి ఏదో జరిగిపోయిందని చెన్నైలో ట్రీట్మెంట్ చేయిస్తానని నా దగ్గర గుణగాడు 2 లక్షలు తీసుకున్నాడు. అంటే ఆ 2 లక్షలు కూడా వాడు నా దగ్గర దోచుకుందామని చేశాడు ఇదంతా కూడా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత రోహిణి బాలు మీనా గదిలోకి నక్కి నక్కి చూడడం గమనించిన శృతి అయితే, ఇదేంటి ఈ రోహిణి మీనా వాళ్ళ గదిలోకి నక్కి నక్కి చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత సీరియస్గా రోహిణి ఫోన్ పట్టుకొని ఇక టెర్రస్ మీదకి వెళ్ళడం గమనించిన శృతి, ఇదేంటి ఈ రోహిణి ఫోన్ పట్టుకొని టెర్రస్ మీదకి వెళ్తుంది, ఏం జరుగుంటుంది, ఎందుకంత టెన్షన్ పడుతుంది అని అనుకుంటూ తను కూడా టెర్రస్ మీదకి వెళ్తుంది. అప్పుడు ఇక రోహిణి విద్యకి ఫోన్ చేస్తుంది. చెప్పవే, మీనా ఇంటికి వచ్చేసిందా అని అడుగుతూ ఉంటే, మీనా వచ్చేసింది అని అంటూ ఉంటుంది రోహిణి విద్యతో. మీనాకేం కాలేదు కదా, తను బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే, తనకేం కాలేదులే, బాగానే ఉంది, కానీ ఆ దినేష్ గాడే ఇదంతా చేశాడని మీనా వాళ్ళు మాట్లాడుకుంటున్నారే అని అనగానే, దినేషా, అసలు వాడు ఇక్కడ లేడు కదా, కేరళలో వైద్యం చేయించుకుంటున్నాడు అని అనగానే విద్య అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి, అదే నాకు అర్థం కాలేదు, కానీ మీనాని కిడ్నాప్ చేసింది మాత్రం ఆ దినేష్ గడేనట, ఖచ్చితంగా మీనా చెప్తుంది, అంటే ఆ గుణగాడు మనల్ని మోసం చేశాడే అని అంటూ ఉంటుంది విద్య. ఆ గుణగాడు ఆ దినేష్తో చేతులు కలిపి
నువ్వు ఎంతైనా డబ్బులు అడిగితే ఇస్తావని ఆ దినేష్ గారు గుణకి చెప్పుంటాడు. గుణ ఈ రకంగా మన మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది విద్య. ఇప్పుడే ఆ గుణగాడికి ఫోన్ చేసి అడుగుతాను, ఎందుకు ఇలా చేసావని అంటాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే నువ్వు అలాగా వాడిని డైరెక్ట్గా అడక్కో, ఇప్పుడు అడిగితే మాత్రం వాడు ఏదో ఒక సాకు చెప్తాడు. లేకపోతే నీకు ముందే పెళ్ళయ్యి ఒక కొడుకున్నాడంట కదా, మీ అత్తగారిని మోసం చేస్తున్నావు కదా, వాడు దినేష్ని అడ్డం పెట్టుకొని నిజాలు తెలుసుకొని మళ్ళీ నిన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అందుకని నేను చెప్పింది విను, ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూడు. ఆ 2 లక్షలు దొరికేశాయి అని ఆ కామాక్షి చేతే చెప్పించాలి, దానికి ఏదైనా పరిష్కారం ఆలోచించు అని అంటూ ఉంటుంది విద్య. సరే నువ్వురా, నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా వస్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఇదంతా విన్న శృతి అయితే ఈ డబ్బులు పోవడానికి రోహిణికి ఏదో సంబంధం ఉంది, తను ఎందుకో కానీ తడబడుతుంది, భయపడిపోతుంది. ఇప్పుడు ఎక్కడికో బయలుదేరింది. ఈ రోహిణిని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయి అని శృతి అయితే అనుకుంటుంది. తర్వాత రోహిణి అయితే తను బయటకైతే వెళ్తుంది. ఇక విద్యాని కలుస్తుంది. రోహిణిని ఫాలో అవుతూనే శృతి కూడా వెనకాలే వెళ్తుంది. అలా వెనకాలే వెళ్తున్న శృతి అయితే ఈ రోహిణి మామూలుది కాదు, తను ఏదో మోసం చేస్తుంది అందరినీ అని అనుకుంటూ ఉంటుంది శృతి మనసులో. ఇద్దరూ కలిసి ఇక మార్వాడి షాప్కి అయితే వెళ్తారు. ఇక మార్వాడి షాపుకు వెళ్ళి అప్పుడే ఇక విద్యా రోహిణి ఇద్దరూ కూడా అంటూ ఉంటారు, బంగారం తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వాలి అని అంటూ ఉంటే, ఏం పెడుతున్నారు బంగారం అని అంటూ ఉంటే పుస్తెల తాడునైతే ఇస్తుంది రోహిణి. అదేంటి రోహిణి, ఈ పుస్తెల తాడు ఆ రోజు మనోజ్కేమో తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తీసుకువచ్చి ఆ సోఫాకి కట్టానని చెప్పావు కదా, ఈ పుస్తల తాడిని ఇప్పుడు నిజంగానే తాకట్టు పెట్టేస్తున్నావా అని అంటూ ఉంటే, తప్పదే, తాకట్టు పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడాలంటే అప్పుడు అత్తయ్య ముందో మనోజ్ ముందో సింపతి పొందాలని తాకట్టు పెట్టానని అబద్ధమాడి నా అకౌంట్లో డబ్బులే తీసుకువచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం దీన్ని నిజంగానే తాకట్టు పెట్టాల్సి వస్తుంది అని తన పుస్తెల తాడిని తాకట్టు పెట్టేస్తుంది రోహిణి. ఇక తాకట్టు పెట్టేస్తున్న రోహిణిని చూసి వీడియో కూడా తీస్తుంది శృతి. అయితే ఇక వాళ్ళిద్దరూ కూడా 2 లక్షల డబ్బులు తీసుకొని కామాక్షి ఇంటికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇక కామాక్షి అయితే రోహిణిని చూసి, ఏంటి, ఎందుకు వచ్చావు రోహిణి ఇక్కడికి అని అడుగుతూ ఉంటే, ఏమీ లేదు, మీతో పనుండి వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి. నాతో పనుండి వచ్చావా, ఏంటా పని అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అయితే ఇంట్లో మీనాని అత్తయ్య దొంగ దొంగ అని అస్సలు కూడా మీనాని ఎన్నో మాటలని బాధపడుతున్నారు. ఆ మాటలు వింటుంటే నాకే బాధగా అనిపిస్తుంది. అందుకని ఈ గొడవల నేటితో వెళ్ళిపోవాలంటే నాకు ఆలోచన వచ్చిందే అంటే, అందుకని ఈ డబ్బు తీసుకువచ్చాను. ఇవి ఆ రోజు కందిపప్పు డబ్బా వెనకాల పడిపోయాయని మా అత్తయ్య గారితో అబద్ధం చెప్పి డబ్బులు దొరికాయని ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే కామాక్షి అయితే, ఏంటి రోహిణి ఇదంతా అని అడుగుతూ ఉంటే, తప్పదా అంటే, ఎందుకంటే పాపం మీనాని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. మీనాని ఎన్నో మాటలు అని అత్తయ్య అవమానిస్తున్నారు. ఇంట్లో అస్సలు కూడా ప్రశాంతత లేదు, ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈ డబ్బుల కోసమే నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటూ ఉంటుంది రోహిణి. నీది చాలా మంచి మనసమ్మా అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే అప్పుడే ఇక రోహిణి అయితే డబ్బులు ఇచ్చేస్తుంది. అలా రోహిణి డబ్బులు ఇచ్చేసిన తర్వాత, అమ్మయ్య, ఆ డబ్బులు ఇచ్చేసాము, మనకు భారం తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటుంది బయటికి వచ్చి. అప్పుడే ఇక శృతి అయితే రోహిణియే ఆ డబ్బులు కొట్టేసి నాటకం ఆడుతుందనుకుంటా, అత్తయ్యకి వెంటనే ఈ వీడియోని చూపించాలి అని అనుకుంటూ శృతి అయితే ఇక ఇంటికైతే వెళ్తుంది. శృతి ఇక ఇంటికి వెళ్ళి, అత్తయ్య మీకు ఒక నిజం చూపించాలి అని అంటూ ఉంటుంది. నాకు నిజం చూపించాలా, ఏంటది అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య, ఇప్పుడు మీకు కామాక్షి అంటే ఫోన్ చేస్తారు, డబ్బులు దొరికాయి, ఆ డబ్బా వెనకాలే పడిపోయాయి, నేను చూసుకోలేదని అంటారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఆ కామాక్షి అందరి ముందు నన్ను ఇరికించింది,
బాలుగాడికి నిజం చెప్పి అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసింది. ఇక నేను దాంతో మాట్లాడను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో కామాక్షి ఫోన్ చేస్తుంది ప్రభావతికి. ఇక కామాక్షి ఫోన్ చేసి ఇక ప్రభావతితో అంటూ ఉంటుంది, వదిన డబ్బులు దొరికాయి వదిన అని అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసుకోలేదు వదిన, ఆ డబ్బా వెనకాలే డబ్బులు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు అందరికీ చెప్పు, మీనా కూడా ఏ తప్పు చేయలేదు, కామాక్షి అపార్థం చేసుకుందని కూడా చెప్పు అని కామాక్షి ఫోన్ పెట్టేస్తుంది చెప్పి. అప్పుడు అది విని ప్రభావతి షాక్ అయిపోతూ, కామాక్షి ఇప్పుడు నాకు ఈ విషయం ఎలా చెప్తుందని నీకెలా తెలిసి నువ్వు నాతో చెప్పావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఎలా అంటే ఇలాగా, మీ పెద్ద కోడలు రోహిణి తన ఫ్రెండ్ విద్యాని కలుసుకొని ఆ డబ్బులు ఇవ్వడానికి తన తాళిని తాకట్టు పెట్టింది చూడండి అని అంటూ ఉంటే, తాళిని తాకట్టు పెట్టడం ఏంటి, ఆల్రెడీ తన తాళిని ఎప్పుడు తాకట్టు పెట్టింది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు అది నిజం కాదు, ఇదే నిజం, తన మాటలు వినండి అని అంటూ ఇక చూపిస్తూ ఉంటుంది వీడియోని. ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. విన్నారు కదా, ఆ రోజు తను తాళి తాకట్టు పెట్టలేదు, అదే మా మమ్మీ సోఫా తిరిగి ఇచ్చేసిన డబ్బులు ఇచ్చేసింది కదా, ఆ రోజు తను కూడా డ్రామా ప్లే చేసింది. ఆ తర్వాత మనోజ్ మీ చేత సింపతి నొక్కేసింది, తను ఆ సింపతి పొందడానికి ఇదంతా చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ, రోహిణి ఇంతకీ తెగిస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది. రోహిణి కావాలని ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేసిందని అనుకుంటున్నాను, ఎందుకంటే డబ్బులైతే మీరు లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకున్నారని అందరికీ తెలిసిపోయింది. కానీ ఇప్పుడు ఆ 2 లక్షలు ఎవరు కొట్టేశారని బాలు ఆరా తీస్తానని చెప్పాడు. ఒకవేళ తను ఈ డబ్బులు కొట్టేసిందో లేకపోతే తన ఫ్రెండ్ చేతి ఇదంతా చేయించిందో మీరే ఒకసారి గుర్తు చేసుకోండి అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక శృతి అయితే చెప్పిన తర్వాత ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది, అత్తయ్య మీరు ఒకేసారి 3 పాటలకి డ్యాన్స్ చేయలేరని విద్య నాతో 5,000 పెండింగ్ కట్టింది అత్తయ్య అని అంటూ ఉంటుంది. అని ఇక విద్యాన్ని తీసుకువచ్చి రోహిణి చేసిన పనులన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రభావతి కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షి, ఆ రోజు మీనా కన్నా ముందు మన ఇంటికి ఎవరెవరు వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఇంకెవరు నీ కోడలు రోహిణి, తన ఫ్రెండ్ విద్య. రోహిణి ఆ రోజు 2వ సారి వచ్చింది మా ఇంటికి అని అంటూ ఉంటుంది కామాక్షి. 2వ సారి రావడం ఏంటి కామాక్షి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే అవును, 2వ సారి ముందు మార్నింగే వచ్చింది, నేను పనులు చేసుకుంటూ ఉంటే మీకు మసాజ్ చేస్తాను ఆంటీ అని నా భుజాలు నొక్కుతూ మసాజ్ చేస్తూ, మా అత్తయ్య గారు అంత ఈజీగా కేసు వాపస్ తీసుకోరు కదా అని అన్నీ కూడా అడిగింది. మొత్తానికి 2 లక్షలు మీకు ఇచ్చినట్టు నేను నమ్మలేను అని చెప్పింది. స్వయంగా తనని వంటగదిలోకి తీసుకువెళ్ళి కందిపప్పు డబ్బాలో ఉన్నాయని డబ్బులు కూడా చూపించాను అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, అవును హాల్లో సీసీ కెమెరా ఏదో పెట్టించాం కదా అని అంటూ ఉంటే, అవునవును సీసీ కెమెరా పెట్టించాము అని అంటూ ఉంటుంది. అవును, ఈ ఆలోచన నాకు రాలేదేంటి, ఒక్కసారి ఆగు, అది నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది అని ఫోన్లో అయితే చూస్తుంది. అప్పుడే విద్య ఇక వంటగదిలో నుంచి బయటికి రావడం అంతా కూడా చూస్తుంది కామాక్షి. అయితే ఇక చూసేసి కామాక్షి ఒక్కసారి షాక్ అయిపోతూ, వదిన డబ్బులు తీసింది ఎవరో కాదు, మనం అనుమానించినట్టే రోహిణి ఫ్రెండు విద్య, అంటే రోహిణి ఇదంతా చేయించినట్టుంది వదిన. ఆ డబ్బులు కూడా దొరికాయి అన్నాను కదా, ఆ డబ్బులు దొరకలేదు. రోహిణియే 2 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి, ప్రశాంతంగా ఉండడం లేదు, మీరు డబ్బులు దొరికాయని అత్తయ్యకి ఫోన్ చేయండి అని చెప్పింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రోహిణియే ఈ డబ్బులు తీసింది, రోహిణికి 2 లక్షలు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి, పుస్తల తాడు తాకట్టు పెట్టి ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏంటి, అసలు రోహిణి జీవితంలో ఏ నిజానన్నా మా దగ్గర దాచిపెడుతుందా
రోహిణి గతం గురించి తెలియకుండానే తన గురించి ఆరా తీయకుండానే కోటీశ్వరాల్ని అలాగే మా నాన్న మలేషియాలో కంపెనీలున్నాయి అంటూ తను చెప్పిన మాటలు విని నేను మనోజ్కి ఇచ్చి పెళ్లి చేశాను అంటే కావాలని ఇదంతా కూడా తను నాటకమాడి నన్ను మోసం చేసిందా, అబద్ధం చెప్పిందా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే మొత్తానికి రోహిణి మీద ప్రభావతికి తను కోటీశ్వరాల కాదా అనే అనుమానం అయితే మొదలవుతుంది. ఇక నుంచి సీరియల్ అయితే అదిరిపోబోతుంది. ప్రభావతి రోహిణికి చుక్కలు చూపించబోతుంది. మరి రోహిణి బండారం ప్రభావతి అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.